ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్యభగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజభగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు గ్రహస్థితి రీత్యా సూర్యగ్రహము మీనరాశిలో సంచరించేటటువంటి ఈ యొక్క మీన సంక్రమణం చాలా విశేషమైనటువంటి ఆకస్మిక నిర్ణయాల విషయాలలో, ఉద్యోగంలో ఎన్నో మార్పులు చేర్పులు మీకు ఊరటనిస్తున్నాయనే చెప్పుకోవాలి. దీనికల్లా ఒకటే, 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, అట్లాగే శనిగ్రహ ప్రభావము కొంత మీరు తీసుకునేటటువంటి డెసిషన్స్ విషయంలో కొంచెం ఆలస్యంగా తీసుకుంటారు. స్టాండర్డైజేషన్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఎన్నో కొత్త స్టేజీల్ని అధిగమించే పరిస్థితులను కలుగజేస్తుంది. కొన్ని గృహ మార్పులు కూడా మీకు కాస్త విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, విశేషమైనటువంటి లాభాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ సూర్యగ్రహము ఆకస్మికంగా గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు, అట్లాగే మానసికంగా దృఢత్వాన్ని, ధైర్యాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని ఇచ్చేటటువంటి ఎంతో యోగ్యకరంగా ఉండేటటువంటి గ్రహస్థితిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సూర్యుడిని మాత్రమే ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయి కాబట్టి సూర్య శక్తి గొప్ప వెలుగునిస్తూ ఉంటుంది. కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలని, మనోనిర్ణయ అభివృద్ధిని, స్వయంకృత నిర్ణయాదుల్లో ఎక్కడా కూడా తప్పు లేకుండా చేసేటటువంటి స్వయం శక్తిని, ఆకస్మికంగా ప్రయాణాల ద్వారా కాస్త లాభాదులని కూడా కలుగజేస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క మకర రాశి వారికి కుజగ్రహము కూడా
ఈ ఏప్రిల్ 2వ తేదీ వరకు మరి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుతో కలిసి ఉండటం ఆర్థికపరమైనటువంటి ఎన్నో నష్టాలని విద్యార్థులకి, అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఎన్నో సమస్యల్ని కూడా తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి కూడా ఈ యొక్క కుజగ్రహము రవితో శనితో కలిసి విశేషమైనటువంటి ధన లాభాదులని, విద్యా యోగాదులని, విద్య యందు ఆసక్తిని, అట్లాగే ఏదైనా నూతన ఆస్తులని, వాహనాలని విక్రయించటము లేకపోతే కొనటము, ఇలాంటి ఎన్నో సంఘటనలని శుభప్రదంగా కలుగజేస్తున్నాయి గ్రహస్థితులు మకర రాశి వారికి. మరి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఎన్నో ఆటంకాలని, ప్రతిబంధకాలని, ఆర్థికపరమైనటువంటి నష్టాదులని కలుగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా గృహంలో కొన్ని సందర్భాలు, కొన్ని ఇబ్బందులు మీకు ఆర్థికపరమైనటువంటి సంక్షోభాల్ని కూడా కలుగజేస్తూ ఉంటాయి రాహుకేతువుల వలన. అట్లాగే మకర రాశి వారికి ఏదైనా అప్పులుంటే తీరుద్దాం అనుకునే ఒక ఆలోచన తడుతుంది. కానీ అదే మూమెంట్లో, అదే సమయంలో వ్యాపారంలో ఏ విధంగా డెవలప్ చేయాలనే ఒక అనూహ్యమైనటువంటి కొన్ని ఆలోచన మార్పుల వలన, ఆ రెండింటి యొక్క సంఘర్షణ వలన సమయం దాటిపోయి మీకు వచ్చే లాభాదులు కొంతవరకు వికటించి మీరు ఎక్కడో అక్కడ ధనాన్ని కాస్త వేరే వాళ్ళకి అప్పివ్వాల్సిన పరిస్థితి కలగటము, లేకపోతే వేరే వారికి కుటుంబంలో సహాయం చేయటం ద్వారా మీరు చేసేటటువంటి సేవకా వృత్తిలో అవసరమైనటువంటి వారికి కాస్త సహాయంలో మీరు పార్టిసిపేట్ చేయటము మీ యొక్క ఆలోచనల్ని పక్కదో పట్టించేసి మీరు అనుకున్నటువంటి ఆ ధ్యేయాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు బుధగ్రహయుతి కలుగజేస్తోంది. శుక్రగ్రహము మార్చి 27 తర్వాత మకర రాశి వారికి 4వ స్థానంలో విశేషమైనటువంటి గృహ వాహన సౌఖ్య యోగాదులను కలుగజేస్తుంది. విద్యార్థులకి విద్యలో అకుంఠితమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. వీరి యొక్క మేధస్సుకి పదును పెట్టేటటువంటి పరీక్షా సమయము, దీంట్లో ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రగ్రహ అనుకూలము చాలా విశేషమైనటువంటి గృహ ధన లాభాదుల్ని కలుగజేస్తుంది, వస్త్ర ఆభరణ యోగాదుల్ని కలుగజేస్తుంది, ఉన్నతమైనటువంటి విద్యలయందు మీ ప్రతిభా సామర్థ్యాన్ని చూపిస్తోంది. మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు కలుగజేస్తోంది. అయితే గురుగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ దోష పరిహారార్థమై వీరు ఈ నెల రోజులు కూడా శివారాధన తప్పకుండా చేయండి. గణపతి యొక్క అష్టోత్తరాన్ని గరికతో అర్చించండి. చక్కటి లాభాన్వేషణ కలుగుతుంది. ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి గణపతి ఆరాధన వలన. అట్లాగే జన్మజాతకంలో మీకు గనక ఏదైనా నెగిటివ్ దశలు, అంతర్దశలు గనక జరుగుతున్నట్లయితే ఈ గోచారంలో ఇప్పుడు మనం చాలా ఉత్సాహంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క అనుకూలాలన్నీ కూడా చాలా వరకు పాయింట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకం అనేటటువంటి లగ్నంతో ముడిపడి ఉంటుంది. చాలామందికి ఇది తెలియదు. ఓన్లీ గోచారమే మా జీవితం అనుకుంటున్నారు. జన్మజాతకము మీ జీవితం, ఈవెంట్స్ని తెలియజేస్తుంది. విద్య ఎప్పుడు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఉందా లేదా, భార్యాభర్త అసలు కలిసి ఉంటారా, విడిపోతారా, విడిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, కోర్టు కేసులు ఎప్పుడు మాకు నివృత్తి జరుగుతాయి, ఏ పరిహారాలు ఆచరిస్తే మంచి జరుగుతుంది, ఏ రత్నాన్ని ధరిస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది అనేటటువంటి సమస్త విషయాలు మనకి జన్మజాతకంలో మనం పుట్టిన సమయంలో లగ్నం నుంచి ఆధారపడి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి జన్మజాతకంలో విశేషమైనటువంటి దశలో అంతర్దశలు జరిగితే గోచారంలో అవి కనుక శుభస్థానాల్లో, శుభనక్షత్రాల్లో ఉంటే మీ జీవితానికి తిరిగి ఉండదు. అనుకున్నవన్నీ ఇప్పుడే మంచి జరుగుతాయి. అప్పులు తీరిపోతాయి కొంతమందికి. అట్లాగే మీరు ఎవరికైనా అప్పిచ్చుంటారు, కుటుంబీకుల్లో ఏదో పెట్టుబడి పెట్టుంటారు, వారితో చక్కగా సౌమ్యంగా మాట్లాడుకొని రాబట్టుకునే స్టామినా కలిగి ఉంటుంది. జన్మజాతకంలో అనుకూలంగా ఉంటాయి. అట్లాగే మీరు ఇందాక చెప్పిన విధంగా ఒక్కోసారి ఎన్ని ఆలోచనలు చేసినా అన్నీ కూడా బోర్లా పడతా ఉంటే జన్మజాతకంలో నెగిటివ్నెస్ ఉంటే కనుక
కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది, అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థం కుజరాహువుల యొక్క కలయిక వలన ఏర్పడేటటువంటి సర్పదోష ప్రభావము, కుటుంబ విచ్ఛిన్న దోషాలు, ఆర్థిక నష్టాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కోర్టు లీగల్ సమస్యల వలన ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు, అన్నదమ్ములు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరి కోసము సర్పదోష నివృత్తి కోసము మరి మార్చి 2 నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా సుబ్రహ్మణ్య పాశుపత పూజలు, అట్లాగే మార్చి 18 అమావాస్య రోజున హోమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము, ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున పవన సూక్త మన్య సూక్తముతో హనుమంతుడి యొక్క పాశుపత రుద్రహోమం జరుగుతోంది. అట్లాగే గ్రహాల యొక్క జపతపాదులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జరుగుతున్నాయి. కాబట్టి పర్సనల్గా ఎవరైనా జన్మజాతకాన్ని శోధించాలి, తెలియజేసుకోవాలనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి. ఈ పూజల్లో పాల్గొనే వాళ్ళు కూడా తప్పకుండా ఫోన్ చేసి మీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించుకునేటటువంటి సమయముగా భావించుకోండి. ఈ యొక్క పూజలో మీరు చేసే సహాయం చాలా చిన్నదైనా మీకు వచ్చే లాభం చాలా గొప్పది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.